హలో ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి లక్ష్వరం బ్లాగ్ అండి. రోహన్ లైట్ ఆన్ చేయి. రోహన్ చూసారా, లైట్ ఆన్ చేస్తాను, టీవీ కనిపించట్లేదని ఆపేశాడు అనమాట. పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారండి. అండ్ ఈరోజు అయితే మా పిల్లల స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారనమాట. మార్నింగ్ పాపని ట్రెడిషనల్గా చక్కగా పూల జడేసి రెడీ చేశాను. చూడండి మా పాపకి అప్పుడే ఎంత పెద్ద తల వచ్చిందో. తెలియని వాళ్ళు నిజంగా పెద్ద తల ఒరిజినల్ హెయిర్ అనుకుంటారు, కాదండి ఇది సగరం. మార్నింగ్ పట్లంగా వేసి ఈ పట్లంగా కాదులేండి, రెడ్ అండ్ వైట్ కలరు పట్లంగా వేసి చక్కగా పూల జడేసి చక్కగా నగలన్నీ పెట్టి అలంకరించి స్కూల్కి పంపించాను అనమాట. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక్క జడ పూలే ఉంచుకుందండి, అన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టి తెచ్చిందనమాట. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా పూలాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, నేను అలా సెట్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నానండి, అస్సలు వీలు పడలేదు. పిల్లల్ని గబగబా రెడీ చేసి నాకు బయటికి వెళ్ళి పని కూడా ఉంది, బ్యాంక్కి వెళ్ళి పని కూడా ఉందనేసి ఇంకా బేబీగా రెడీ చేశాను. అందులో మా పాప చాలా లేట్గా తిన్నదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్ ఉందనగా స్నానం చేయించి గబగబా మామూలు అప్పుడైతే జస్ట్ యూనిఫామ్ ఆటేసి పంపించేస్తామండి. కానీ ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బంది కదా, అంటే అన్నీ చక్కగా రెడీ చేయాలనేసి. సో జ్యువెలరీ కూడా చక్కగా వేసి పెట్టాను. సో ఆడపిల్లలు ఉంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇలాంటివన్నీ తీసి పెట్టుకుంటారు కదండి. సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఆడపిల్లలను రెడీ చేయడం అంటే. సో ఇదైతే మా పాపకి వాళ్ళ పెద్దమ్మ మన పండగ రోజు కొనేసి ఇచ్చిందండి. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. నెక్ సెట్, ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి వచ్చాయి. అవి వాళ్ళ పెద్దమ్మ ఉంచుకోమని చెప్పాను, ఎందుకంటే నేను పెట్టుకోను పెద్ద ఇయర్ రింగ్స్ పెద్దగాను. అలాగే ఇది వచ్చేసి హారం అండి. ఇది మా వారు దివాళీకి ఆన్లైన్లో బుక్ చేశారు, ఎలా ఉంటుందో చూద్దామనేసి. చాలా బాగుంది, కలర్ షేడ్ అటు ఏం లేదు. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి దానికి, అవి కూడా పెద్దవే అనమాట. నేను దేని మీద కూడా పెద్దగా ఇయర్ రింగ్స్ అటు పెట్టుకోనండి, అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోను. ఇదిగోండి దాని మీద ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నేను పెట్టుకోలేదు, ఇప్పటికి వచ్చి పెద్దగా ఉన్నాయి. నాకు మొదటి నుంచి చిన్న ఇయర్ రింగ్స్ అలవాటు అయిపోయి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏదోలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా వాళ్ళ పెద్దమ్మ తెచ్చిందండి, రెండు ఒకసారి తీసుకుందంట. ఇది ఏంటంటే అంత బాగానే ఉంది, కానీ ఇది లాంగ్ చైన్ వచ్చేసింది. పెట్టుకుంటే మనకి ఏకంగా పొట్టపైకి వచ్చేస్తుంది పాపకైతే, అంత కిందకు వచ్చేస్తుంది. దాన్ని వెనకాతల ఏదో సెట్ చేసి పెట్టానమాట. ఇది కూడా పెట్టాను ఈరోజు. ఈ 3 వేసి పంపించాను, చాలా క్యూట్గా ఉందండి. అలాగే ఇదిగోండి పాపిడి బిళ్ళ కూడా రీసెంట్గా తీసుకున్నాను. గోల్డ్ కాదులేండి, మామూలుదే, కొంచెం 1 గ్రామ్ గోల్డ్ టైప్ అనమాట. స్టోన్స్ లేకుండా ఇలా ప్లెయిన్ తీసుకున్నాను పాపకి. ఇంకా కొనాలి, సగం ఆట కొనాలి, సగం అయితే వేరే వాళ్ళది అడిగి తెచ్చానమాట. మా పాప అంటుంది వాళ్ళని వెళ్ళిన అడుగుద్దమ్మా ఈసారి కొనేసి ఉంచు అన్నది. సరే ఇంకెలాగా ఆడపిల్ల ఉంది కదా, పనికి వస్తుంది కదా అని ఇంకా కొనేసి ఉంచాలి. సో పెద్దగా జ్యువెలరీ అయితే నేనేం తీసుకోనండి, తక్కువ. బట్ ఇప్పుడు పాప ఎదుగుతుంది కదా, తీసుకోవాలి. అంటే మెయిన్ స్కూల్లో ఫంక్షన్స్కి వెళ్ళండి, అలాగే పండుగలో ప్రతి రెడీ చేస్తాం కదా ఆడపిల్లని, సో అందుకనేసి తీసుకోవాలి. అండ్ ఇంకేంటి, మీరు మీ పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు కృష్ణాష్టమికి? అండ్ ఫొటోస్ ఏమైనా షేర్ చేద్దామంటే నాకు చెప్పాను కదండి, ఎడిటింగ్ వీడియోస్ కాదు కదా, అందువల్ల షేర్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. అండ్ మార్నింగ్ అస్సలు వీలు పడలేదు, టైం అయిపోతుంది, నాకు బయటికి వెళ్ళే పని ఉందనేసి ఇంకా చేయలేదన్నమాట వీడియో అసలు. ఇంకా ఇదిగోండి ఇల్లంతా బ్యాంక్ నుంచి వచ్చేసరికి కాల్ బాగా పీకేసేయండి. ఇంకా ఫుడ్ కూడా తినలేదు, పడుకుని పోయి 2:30కి లేచి అప్పుడు కొంచెం పెరుగన్నం తినాలనిపించింది. పెరుగన్నం తినేసి ఇల్లంతా నీట్గా బట్టలు మెయిన్ బట్టలన్నీ నన్ను ఉతికిన బట్టలన్నీ మడత పెట్టి కబోర్డ్లో బట్టలన్నీ మా పిల్లలు మెస్సి చేస్తారు. ఎవరు వాళ్ళకి నీట్గా సర్దీసి గిన్నెలు వాష్ చేయాలనుకుంటే వాష్ చేసి కోళ్ళకి మేత వేసి నీళ్ళు పెట్టి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను అనమాట. అందుకోండి ఇప్పుడు ఇల్లంతా ఊడవాలన్నమాట. అండ్ రేపు ఆగస్ట్ 15 కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఒక 1 అవర్ ఏంటంటే స్కూలు, అందుకే ఆలోచిస్తున్నాను ఏం చేయాలనేది చూద్దాం. అండ్ ఇదండి ఇవాళ మినీ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.